సో మేడం మీరు చెప్పండి అంటే ఇంకా ప్రవీణ్ గారు మీతో ఎలా ఉండేవారు? సో అసలు ఎలా ఏం జరిగింది అనేది? ప్రవీణ్ అన్న చాలా మంచి వ్యక్తి. మాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచి వ్యక్తి. ప్రజలకు చాలా సున్నితంగా, చాలా చక్కగా ఏది ఒకరు మనసును నొప్పించకుండా తను మాట్లాడే మాటల్లో ఇంకా మాట్లాడితే ఇంకా వినాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఎదురు చూసే వాళ్ళే తప్ప ఆయనని ఎవరు కూడా వేరే విధంగా కానీ చూడలేదు. ఇవాళ మతోన్మాదులు ఆయనను ప్రశ్నించడము, ఆయనను చంపడము, మరి ఆయనకు అంతగా మరి చెప్తుంటే వాళ్ళకు అర్థం కాని విషయాలు ఏమున్నాయో తెలియదు. ఆయన చెప్పేది ఏంటి, ఒక మంచి గురించి ఆయన చెప్తున్నాడు. ఆ మంచిని అర్థం చేసుకోలేని మనుషులేనా అని నేను అడుగుతున్నా. ఎందుకనంటే మంచి చెప్పినప్పుడు అది వినిపించుకున్నప్పుడు వాళ్ళని మనుషులుగా మనం గుర్తించలేం. కానీ ఈ రోజు మతోన్మాదులు అనేది శివశక్తి అనే కానీ, ఇప్పుడు రాధా మనోహరే కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చాలా కించపరిచినట్టు, మనుషులను చాలా భయంకరమైన మాటలతో వాళ్ళు బైబిల్ తొక్కడము, బైబిల్ మీద మరి టాయిలెట్ పోయటము, చాలా విచిత్రకరమైన చేతలు వాళ్ళు చేస్తా ఉన్నారు. మన మనుషులమండి, ఒకే గాలి పీలుస్తున్నాము, ఒకే నీరు తాగుతున్నాము. మరి ఆయనకి ఏదో ఒక సమయాన్ని ఆయన కూడా పరిస్థితి బాగలేకపోతే, ఆయనకి ఏదైనా బ్లడ్ కావాల్సి ఉంటే మరి ఎవరిది తీసుకుంటాడు? ఆయనే తీసుకోలేడు కదా, అప్పటికప్పుడు ఆయన తయారు చేసుకోలేడు కదా. మరి ఒక వ్యక్తిది మనిషిగా ఉన్నాడు కాబట్టి ఒకరిని మనం సహకరిస్తాము. మరి ఆ వ్యక్తికి కూడా మనిషి రక్తమే అవసరం. ఇప్పుడు తాగుతున్న నీరు ఒకటే, పీలుస్తున్న గాలి ఒకటే, ప్రతి మనిషిలో ఉన్న రక్తము ఒకటే. కానీ మనుషులను టార్గెట్ చేసి మనుషులను హింసించడము, మనుషులను ఒక విధమైన మాటలతో హింసించడం అనేది ఇది బాధాకరమైన విషయము. మరి ప్రవీణ్ అన్న టోల్ గేట్ మీద నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్తున్నాడో అందరికీ కనిపిస్తూనే ఉన్నది. మరి అంత నెమ్మదిగా వెళ్ళే వ్యక్తిని మరి అంత మరణానికి గురైండు, అంత స్పాట్ లో చనిపోవడం అనేది కూడా అది ఒక ఆందోళన అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనము ప్రవీణ్ గారి బాడీని చూస్తున్నామో, సో దాన్ని చూసినప్పుడు కొంచెము చాలా డేంజర్ గా ఉందని చెప్తున్నారు. అది కొట్టినట్టే కనిపిస్తున్నది అండి, అది హత్య చేసినట్టే కనిపిస్తున్నది. వెహికల్ కి ఎక్కడ కూడా దెబ్బలు తాకలేదు. మరి మనిషికి మాత్రము మరి ఒకవేళ పడిపోయింది అనుకో, ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకో, కనీసం ఒక షర్ట్, ఒక పాయింట్ ఏదో ఒకటి చినిగిపోయినట్టు ఆధారాలు కనిపిస్తాయి. ఒక బండికి గీత అయినా పడినట్టు అనిపిస్తుంది. కానీ ఆ మనిషికి ఎటువంటి హాని జరగకుండా ఓన్లీ ముఖం మీదనే టార్గెట్ చేసి ముఖం చితికిపోయేలాగా ముఖాన్ని మీద చాలా భయంకరంగా వాళ్ళు కొట్టారని మేము చూస్తున్నాము, అందరూ చూస్తున్నదే. కానీ ఖచ్చితంగా ఎవరైతే వారు కొట్టారో వాళ్ళని మాత్రము అరెస్ట్ చేయాలి, మరి కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి. మా క్రైస్తవులు మాత్రం ఎప్పటికీ కూడా ఇప్పటి నుంచి మొదలైంది ప్రవీణ్ అన్నతో మొదలైన ఈ క్రైస్తవుల ఐక్యతను ఇంకా కూడా శివశక్తే గాని ఇంకెవరైనా కూడా మతోన్మాదుల మీద మేము కూడా తిరగబడతాం. మా క్రైస్తవం అంటే ఏందో మేము కూడా చూపిస్తాం. ఎందుకంటే క్రైస్తవులు చేతులు గొర్రెలు, నిజంగానే గొర్రెలు అంటే మేము తలదించుకొని నిజంగా గొర్రెలాగా వెళ్ళిపోతున్నాము. కానీ కాపరికి లోబడి మేము వెళ్ళిపోతున్నాము. కానీ మా కాపరికి కళ్ళు తెరిస్తే గనక ఈ శివశక్తులు పనిచేయవు, ఇక్కడ ఎవరు పనిచేయరు. కాకపోతే ఏంటనంటే గొర్రెలమనంటే నిరూపించుకునే మంచితనం మాలో ఉన్నది కాబట్టి, ఈ గొర్రె అనే పేరు మాకు వచ్చింది కాబట్టి, మంచితనం ఉంది కాబట్టినే ఈ గొర్రె అనే పేరు మాకు వచ్చింది. కానీ ఇవాళ ప్రవీణ్ అన్నకు జరిగిన ఈ దారుణమైన ఈ హత్యను మేము ఖండిస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మా పోరాటం ఆగేది లేదు. మేము క్రైస్తవులం అందరం కూడా కలిసి కట్టుగా మరి హైకోర్టు వరకు మేము తీసుకెళ్తామని నేను అదే దర్శన్ గారు